పదము వదిలి పాదచారులై పులి వెంట పడ్డ నిన్ను కలుపుకున్నటకు ఇంత సమయం పట్టినది. అయినా నీవేదో అన్యాత్ర లేదా పక్షి అది మామూలు పక్షి కాదు, మాటలు నేర్చిన మరాళం. నా మనసుకు తోచిన దమయంతి చెంతకు రాయబారం పంపినాను. అనగా అంత మనిషినే పక్షుల కిలకిలారవము ఒకటేమిటి, నామది కేలనా మత్తు గొలుపా చాధురే జాబిల్లి చలువ వెన్నెలలతో
మల్లెల పరిమళంపు నా మనస్సును ఉడికింపగలిగినది. అందుకే నేను అచ్చట నిలవజాలక ఇటు వచ్చిందమ్మా. ఒక వింత హంస దర్శనం. నరుని గురించి వర్ణించినది. అతడు ఇంద్రుని కంటను, చంద్రుని కంటను, నలకు వారిని కంటను సౌందర్యవంతుడట. చలి హంస చెప్పిన దగ్గర ఉంది నా మనసంతయు నరుని మీద కేంద్రీకృతం. అతడు నా హృదయంలో అతడు మన్మధుడని నా హృదయంలో చేరి నా హృదయం కాల్చుతున్నాడు. నేను కూడా ఒక్కసారి నిషద గేగి మా నాన్నగారు తెలియకుండా నిషద గేగి నల్లరాజుని కలుసుకుని రావడం సరేనా? ఈ సాయం సమయ ప్రకృతి రమణేతను ఆస్వాదించుకొని మనసు అందులో నీ వచ్చిన వాడిని వెళ్తున్నా మనసులో ఏముందో తెలియక మహారాజు గారు స్వయంవరం ప్రకటించినారు. కలక చెందిన దమయంతి తమ మనసులో నిలుపుకున్న నన్ను కోరినది. ఇక నా కర్తవ్యం ఎక్కడ ఎరగవుతున్నావు కదా. నేను సకల కార్యములేచు కలుగునేనో రాజసకుడా కాలుకు తగిలినట్లు ఇతడు నాకే. దానికేమి? నా పేరు వాస్తేయుడు. బహు చక్కని పేరు. మరి నీ పేరు? నా పేరు భారతి. రతి ఏ చిలిపి పేరు భారతి. అది సరే గాని రతి అదే అదే భారతి. మరి ఇంతకు ఎవరో చెప్పడే లేదు. నేను ఇంటి దమయంతి వరాజి విశ్వసరిణి సకల కార్యములీడే ప్రేమలో పట్టై వరాజి ప్రేమరీప రాయ దమయంతి మీ నలరాజునే ప్రేమించుతున్నది. అట్లయినా మన ఇరువురు రాయబార కార్యంలో తీరినట్లే. ఇక తేలవలసింది మన సమస్య. నల సమయంలో ఇరువురు ఒకటి చేయని శుభ సమయమున్నా వారికి ఇష్ట సఫలమైన మన ఇరువురు కూడా ఒకటైన భారతి కారముల దేచి తలలితముగా వారికి మన పేరు కన్నుకుంటా
శోభాయమానమై ఉన్నది. దేవరా చూడు అదరెడికి ఉదయం చెప్పాలి రేపు ఉంటాడమ్మా సర్లే ఉంటా మరి అయినను వారి ఇరువురు ఒక్కటి కారాదు కానియరాదు. ఎందుకు దేవా? ఎందులక అగ్రజుడని మీరు అతడిని గౌరవింప చెప్పుడు మాటలు విని మిమ్ముల అతడు రాజ్య పరిష్కారము కావించినందులకు ప్రభు. అవును దేవరా, ఆ అవమానము నా వృజముని ఇంకను కృగదీచినవుడు. నాడు 2 రోజుల గమ్మున ఈ సకల ప్రజానిక సమక్షమున నన్ను కించచేయుచు దూడనాడి రాజ్య పరిష్కరణ కావించిన ఆ నలాదునిపై పగ తీర్చుకున్నటకు తగిన సమయం కోసం వేచి అడుగడుగున అడ్డుపడుతున్న ఈ నలకంఠమును అదును చూసి కథల రంగమున కసి మశాక పొందులే మధ్య కృపాక్షాలను కాచిబూర్ల చేయండి. అది వీర లక్షణము. మీ కోపము పోనీయము. ఈ పగ సిగలై రగిలి కులముగలై మసి మార్చి పూర్ణ చేయవలె. ప్రభు నీ ప్రోత్సాహము నా కండగా ఉండగా నలుడే కాదు నభోవికు సమరవేగా తోడ సంధించిన చలనం పోలుచు గుండ భాగ్యములను పుష్పంబుగా వించదం అలుపేలేగిట పోరదం పృథ్వీనాథంపు వేదించదం అదిగో ఎవరు వచ్చినట్టున్నది. వీరిక నేత్రములలోన శుక్రసన్నత నింపుకో చూడు ఇంకా ప్రాణ వివశంపు గ్రహము రోలు పుచ్చి సరస శృంగారతనుతో సాగు ఈ పట్టణ సౌందర్యం కాంతుల మందిరములు సురిసిన ఫలాలను సగటి పెరటి చెట్టు రాణి నీడల రచ్చల మండపములు కాపురం దీపాలి శోభిత తారణము రజితోధిరతనాల రంగవల్లి బ్రహ్మహల్లాల ఈ పురరామవంతు
తిన్నావా? ఏం చేస్తున్నావు? ఓకే ఓకే. ఎవరినో ఒకరిని ఒరేపుమని ఇది చాలా చక్కని యోచన. అక్కడికే ఇచ్చేస్తున్నాడు. తేజస్శాలుడై ప్రకాశించింది ఆద్యురాలా పుంజీభూత దివ్య తేజ సంపన్నులైనది నిషిదాధిపతి నమకు నమస్కరించుకున్నాను. మహనీయులారా, మీ పేరులో గుడిసే ఏ అక్షరములు పావనములైనవో మేము దిక్పాలురం సమవర్తనో ఫలితా సారప్రచండము సర్వభక్షణ మహాసామర్థ్యమే పాపంబులం నిండు దానమై కర్మ శంభుల నాచి కలుషంభుమోగాచి తావంబుడి చెవి తావగుణుడు సురలోకమేలుచో శుభకార్యములు చేసి శాంతిని కాపాడుతాం శతముఖండు మనసు కలిగి మేము మానవలోకము మీ దేవరాజు, మీ దర్శన భాగ్యమే అదృష్టముగా భావించి నేను మీకే సహాయం దేవతలెట్టి కోరిక కోరిన నలుడా రిత్తపడితేవేమి సంకల్పము వికల్పమైనదా? స్థిర చిత్తము అస్థిరము అయినదా? ఇచ్చిన మాట తప్పదవా దేవ విప్లార మాట తప్పువారను కాదు. శుద్ధాంతకాంతనెత్తి దర్శింపగలరాయని అందుకు మేము ఈ అంగనేకు వీరిని స్మరించి ఆ శాయశక్తులా మీ కార్య సాఫల్యములకి దేవతలు నాకెట్టి పరీక్ష జనవాంఛములను సాన సంకటనం మాట ఇచ్చినంతలకు దైవ కార్యము మనస్ఫూర్తిగా నిప్పటింపబోలేదు. అమ్ముడికము నాకు సహజం. కలవరంట కాదు ఇక నా విధి జాగరూకుడు రాయబారివా, మరి నీవు కనిపించలేని అసలు నా అంతఃపురములకు ఎట్లు రాగలిగితే ఈ అంతఃపురములకు రాగలుగుటకే దేవతలు నాకు ఈ
అదృశ్య శక్తిని వారి రాయబారాంశం వివరించు సావధానము. నీవు కనపడకుండా పలుకు మాటలు నీ వినవిచ్చగింపను ప్రత్యక్షమగు. ఎంత సుందర విగ్రహము! ఇతడెవరు? చంద్రుడా, ఇంద్రుడా, జయంతుడా, సుమంతుడా, లేక నలకూబరుడా, లేక నిషుదేశుడేనా? రాకుమారి మౌనమేల రాజ్యకి ఇప్పుడు తెలుపు. మీరెవరు? మీ పేరేమిటి? రాయవారికి చేతులపడి ఇంద్రకి యమవరుణుడు నీ సౌందర్యములకు దాసులై నిన్ను దేవేగా స్వీకరింప ఉత్సాహులై ఉన్నారు. అశ్వరులైన మానవరాదులగా అనశ్వరులైన దేవరాదులను ఒక్కటి వరించమని నన్ను రాయబారం పంపినారు. వారి రాయబారాంశము అదిగాక నీపై మోహమున ఎందుకు? దాహమైన వారికి మంచినీరు రుచిస్తుంది కానీ ఎందుకయ్యా నా ప్రశ్నకు సమాధానం అప్పుపడ్డావు? అప్పు తీర్చు. నా గురించి నేను చెప్పుకున్నట తప్పు కాదా? అదెలాగూ? హీన వంశం అయితే సిగ్గు చేతు, గొప్ప వంశం అయితే స్వోత్కర్ష దోషం. పైగా నేను ఒక రాయబారి. నా పేరు చెప్పుట నా రాయబార కార్యానికి విఘ్నం కూడా కాదు. అందుకే నేనొక రాజకుమార్. అందుచేతనే కాబోలు పరపురుషులు మీతో మాట్లాడటం నేను మాత్రం అత్యేల పలికతో పవిత్ర హృదయాలకి భేదభావములు ఉండవు. కాలయాపన చేయక దేవపతులలో ఒక్కరిని వరించి నా నీ మాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. నవ్వితే గర్విస్తున్నంటారు, పేరు చెప్పమని పట్టుబడితే మగ్గు పట్టంటారు. సరే, నా సమాధానం దేవజాతిలో ఎందరో దేవసతులు కలిగి ఉంటా మానవ జాతి సామ్యము తప్పియే జంతువైనా జాతి సామ్యము తప్పియే జంతువైనా పెళ్లి ఆడునే నాతోడ పెళ్లి ఎక్కువ రాజపుత్రి, నీకు లౌక్యం తెలియనట్లు అమరగుహ్లే వచ్చి కోరిన ఒడ్డు బొమ్మనే కన్యలుందురా. యజ్ఞయాగాదుల వల్ల లక్ష్యము కాని దైవత్వము సునాయాసముగా దొరకనుండగా సాధన దండన చేరిన దేవలోకములో నందలో వన్నుని కోరిన వశ్యాదివేది వై మగలగోరి దివ్యత్వదేన మంత్రి సకలగావనేసు సాగిదేగా జగములన్నిటినే పలుకులు పదే పదే పలుకుట నీ వంటి విద్యులు పలకవలసిన మాటలు కాదు. పలు మాటలేనా? మానస విషద పట్టణ వేళలో నేను నలుడు మూర్ఖత్వం కాకపోయింది. దేవతలకు అసాధ్యం ఉందా? ఇంద్రుడు శాసించిన కల్పవృక్షమే నిన్ను ఎత్తుకపోదా? సప్తశకలతో అగ్ని నిన్ను లాక్కుపోతుంటే అడ్డుకునేవారు. యముడు తన పాశాన్ని వదిలితే నిన్ను తప్పించువారు.
వర్ణుడు కోరితే కామధేనువే నిన్ను రాయబారి, నేను చివరిసారిగా చెప్పుతున్నాను, విశ్వము వీటిపైనా నేను నరుడే వరిస్తాను గాని దేవతలకు చిక్కను. అందుకు ప్రతిబంధకం ఎదురైతే ఆత్మహత్యతో అసువును పాస్తాను గాని దేవతలకు చిక్కను. ఆత్మహత్యగా ఎట్లు ఎన్ని తత్వమా ఎట్లు దర్శన ఎవరో కలెట్టు తప్పు రాయబారి, నేను రాయబారం అయిపోవచ్చువా లేక నా మనసును గాయపరచవచ్చువా? నీవెన్ని చెప్పాను, నేను నరుడు కల్పించిన నా మనసును తిప్పజాలను. నా నరుడే సర్వస్వము, ఆ నరుడే నా రక్షకుడు. ఆ నలుడే వచ్చి దేవతలను వరిపని చెప్పిన నీకేమైనా పిచ్చా? నా మనోహరుండకు నరుడు అట్లేలా చెప్పును. ఆహా, ఒకవేళ చెప్పినతో చెప్పడు కాక చెప్పినతో ఏం చేస్తుందో చెప్పరాదా? ఓరి ఆ నరుడే వచ్చింది చెప్పినను నా మనసు మారదు. సరే, ఇక నా ముందు నుంచి బయలుదేరికి పంపు. ఎప్పటిని ఊహారాదుగా సతము నీకు రక్షకుండంచు ఆశాపాశమౌలో అతడే ఎంత యదాసి పెట్టెను దుష్టాదుడు మంత్రుడు మగిలే నట్టి మహామరాసి దుర్వాసుడు వీడే సుమా నన్ను క్షమింప ప్రార్థిస్తున్నాను. నీవే నన్ను క్షమింపవలసి ఉంది. దేవతలకు ఇచ్చిన మాటతో కూడా నిన్ను మోగపెట్టింది. తమ్ముడిని బాబు చేకూడే కదా పనే ఆనందము అద్భుతమైనది. అది నీ వలన సార్థకమైనది. కాలాతీతమైనది. ఇక నాకు సెలవు అది. పాఠ్యాలను కొనలేదు, ఆతిథ్యములు స్వీకరింపను లేదు. అప్పుడే వెళ్తున్నాను. రాయబారిగా వచ్చిన నన్ను రాయబారిగానే వెళ్ళింది. సరే, ఇక నాకు సెలవు. సరే, నేను పితృ సమానుడిగా భావించదను. వారు కూడా స్వయంవరంలో కూతురుగా భావించి ఆశ్రయంతో మొక్కిదని నా బాగా అభూతులందరికీ అభినందనలతో ఆహ్వానం పలుకుతున్నాను. ఓ రాజకుమారులారా,
పచ్చినారులు ఉన్నారేంటి? పంచనరుడా, నాకు రాయబారం పంపిన దేవతలే ఈ విధముగా వచ్చి ఉండవచ్చును. అన్యులు నల్లను కావున నా యందు దయించి మీ నిజ స్వరూపమును ధరించుడు. బృందారకులారా, నేను దమయంతి ప్రేమించుకుంటున్నాను. మా వివాహంకు ఆజ్ఞ లేదు. అసలు నరుడను నేను. కాదు, అసలు నరుడు నేను. కాదు నేను. ఆపుడు. అమ్మా దమయంతి, నీ భక్తికి మెచ్చితని దేవతలు ఎలా కనిపించరు అనగా దేవతలు అనువిషులై పాదములు నేల కానక కనిపించరు. వారిని కాంచి నీ నలుని గుర్తింపము. దేవతలను ప్రార్థించి వారి అనుమతిన నలరాజును వివాహం ఆడి కీర్తివంతురాలవగను. నీకు శుభ కలుగుగాక. దమయంతి, సరస్వతి దేవిని మిత్రుని సౌశీల్యమనంటే సామాన్యము. అదిగో నీ నరుడు వరింపు. ఆదర్శ దంపతులై కీర్తిగా నెలరాగా
వారికి పెళ్లి చేయక ఈ స్వయంవరం పేరు మీద మమ్మల్ని అందరినీ పిలిపించి అవమానించడం మోసం కాదా? ఈ దేవతలు క్షమించిన ఈ పుష్కరుడు క్షమించడు. పుష్కర రాజేంద్ర, నలతమయంతులు ఒకరి తెలిసినచో వారిరువురికి ముందే వివాహము నచ్చడి వారు. అయినా నల చక్రవర్తి కంటే గొప్ప అల్లుడు మాకు మాత్రం లభించునా? నల చక్రవర్తి అట గొప్ప అల్లుడట. అది నల మాయ. పోయి మాయ విద్య లేకుండా దూరిన దేవతలెల్ల కూడిన దేవరి ముందెదురైన గాని ఎదురాడిపోడు చావుని వేలుకల్తో సురసంపతి పోరద చేయడం ధర్మం కాదు. ఇది ఒక స్వయంవన మనపము, ఇది ఒక ధర్మము. నలుడితో పాటు నీవు ఎదురొడ్డి నిలువు. మిమ్మల్ని మరణించిన దమయంతిని కొనిపోలేదు. పుష్కర, తమ్ముడు మరి ఇంత తను ఉపేక్షించింది. దమయంతిని కొనిపోయేదనను నిన్ను ఇక ఉపేక్షించను. పద, అయినా మరి నీ కోరిక తీర్చాను. అగణిత లక్షణుడై అనుపత పీడా సంపూర్ణకుడకు ఈ కలిరాజునే ప్రయత్నిస్తురా. కలిరాజు ప్రయాసము కాదు. మరి మీ హాస్యముల కర్తము అయిపోయిన కార్యం అనవసరంగా ప్రయాసపడుతుంటివి కదా అని. అయిపోయిన కార్యమా? అవును, మేము ఆ స్వయంవరంకే వెళ్ళి వచ్చిచున్నాము. దేవతలమైన మమ్మ ఎవరి నల్లక మానవనాథులకు నల్లరాజులు వరించిన దాన్ని వారి పెళ్లి తిలకించి వారి వరమున సరి అమరోగం వేలుచున్నాము. ఎంత జనర్థం జరిగేది. కొద్ది ముందుగా నేనే వచ్చి నేను ఆ దమయంతి నలుని కాకుండా లేవరుచుచుండేది కదా. ఆ ఆశ లేదులే. ముందే నలుని ప్రేమించిందట, ఎవరు నలదట. మరి స్వయంవరమేనా? ఆ పెందుడిని ఎవరిస్తున్నాడు పుష్కరుడు. కానీ ప్రయోజనమేమి? ఓటమి పాలై పారిపోయినాడు. మీరు వైపు లంచగించిన ఒక కన్య అల్లందుకు ప్రేమించుకుంటగా ఒలంగుడు సైతం ముసంగముద్రకు సిగ్గు లేకపోయే ఓడినను మీకన్నా ఆ పుష్కరుడే. మీరు ఉపేక్షించారు సర్వ జగతి మండల చండ శాసనోద్దండుడైన అది సాధ్యము కాదు. అనలకేనుడు రూపాన అవని నలుడు అతిరయం నలుగగా అనిలుడతడు సమర రంగాన యమధర్మ సర్వవిధముల సముడయగును. దేవేంద్ర, మీరు మాట్లాడుతుంటుంది పట్టింపజాలబోడు నా సేవకుడు. శరీర ధన జన అధికార సంపులచే నరుడర్చించమతుడు నా పరిచారకుడు. చండ ప్రచండ పవను కిరణ సముచిచ్చిన వృక్షక్షుడై భూమంగ ఉచ్చేప విహారీ కుతాకీల వారుండై మానవ వివేక వినాశకుండకు క్రోధుడు జగ అధికార బలములచే నరుడ నడువదుకుంటుమతుడు నా పరిచారకుడు. శివుడు నరసి పురపుర పొక్కించి వారలను నడగలించు మచ్చరుడు నా సొంతజనుడు. ఈ హర్షటి వర్గములు నా అధీనములుండగా నా కయ్యది అసాధ్యము, నా కయ్యది సాధ్యము. నిజమే, కానీ నరుని ఆత్మశక్తి దమయంతి పాతిపత్యముల ముందు నీ శక్తులకి నిరార్థకములే. కాదు, నిరర్థకము కాదు, సార్థకములే. అసలు నామూలములే కదా ఈ సృష్టి స్థితి లయములు కొనసాగుతున్నవి. నేను కామమోహములు నమ్మకుండా బ్రహ్మ సృష్టి చేయగలరా? నేను లోపమాత్యములు నమ్మకుండా విష్ణు స్థితికి ఉండవునా? నేను మత క్రోధములు నమ్మకుండా శంకరుడు లయము చేయగలరా? ఈ సృష్టి స్థితి లయములు నా అధీనములు. శని పట్టిన 7 ఏళ్ళందు కానీ ఈ కలిరాజు పట్టిన అనంత అది మాన్యులేడలు కానీ సామాన్యులేడలు కానీ మాన్యులకు నలదమయంతులేడలు కాదట్టి నీవది దరిచేరుకయు
సత్యమండి. మరలా అవే మాటలు. నేను చేరలేని చోటు కదా ఎచ్చచ్చ శ్రీ జనపురుడు గారు అచ్చచ్చగానే కామమోహములతో కలిసి ఉండేదను. ఎచ్చచ్చ వ్యసనపురుడుగా అచ్చచ్చగానే లోపమాచర్యములతో కలిసి ఉండును. ఎచ్చచ్చడ సురాపాన కళాదులుండెదరు అచ్చచ్చగానే మదక్రోధములతో ప్రత్యక్షమగుతి. ఇంత వీక్షింపుడు ధర్మనిష్టను కర్మ బలమును పాపి చూడమాడితునే మోహమదనా రాజ్యంపు నిలదీసి పట్టు సీర గట్టుకొని గోదరా Hello.